హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ ముఠా వ్లాగ్స్. మనం ఇప్పుడు వెళ్తుంది శ్రీశైల శిఖరం. ఇది డే 2. మ్యాటర్ ఏంటంటే నిన్న చాలా కష్టపడ్డాను రూమ్ దొరకడానికి. అట్లీస్ట్ ఫైనల్గా ఒకటి అయితే దొరికింది. ఇప్పుడు శ్రీశైల శిఖరం వెళ్ళి ఆడ దర్శనం చేసుకొని చేయాలి. రిటర్న్ టు హైదరాబాద్. నిన్న ఎక్కడికి వెళ్ళినా కానీ రూమ్స్ నాట్ అవైలబుల్. బాయ్ బాయ్ టు శ్రీశైలం. ఓరా మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది కదా. నిన్ననైతే దర్శనం జస్ట్ 1.5 hour. బీభత్సమైన ట్రాఫిక్ ఉన్నది, కొడుతున్నాం ఇంకా. ఆల్రెడీ 1 kilometer నుంచి అట్లనే ఉన్నది. A few moments later. టోల్ గేట్ చెక్ పోస్ట్ ఇది. నిన్న దర్శనమైన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఇవాళ. ఇట్లా బీభత్సంగా ఉన్నాయి ట్రాఫిక్. అలా అయితే ఇక్కడ టెంపుల్ కదా, అట్లుంటుంది. మరి మనతోటి ఈ ట్రాఫిక్ ఇంకేడు దాకా ఉన్నదేమో. అయిపోయా. 5 minutes later. సండే రష్ ఇంకెక్కువ ఉన్నది రయ్యా. 2 hours later. ఇక్కడ నుంచి ఇంకొక 42 kilometers అయితే డోర్నాలా. అక్కడి వరకు కూడా ఇంత మొత్తం ఈ 40 kilometers కూడా సూపర్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్. శిఖరం ఏడున్నది రాయ్యా. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్, అది మొత్తం ఏపీ, సారీ తెలంగాణ. TV0970. ఇక్కడ ఒక రమ్ముల మీద ఆపింది బండి. గుద్దిన ఏమున్నది. ఓహో గిదేనా. ఈడ నేను బండ పెట్టిన బండిని లాస్ట్ టైం వచ్చినప్పుడు. లైక్ దిస్ ఓన్లీ. అప్పుడు భయం అయింది, ఇప్పుడు భయం అయితే లేదు అంతే. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, seen it right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. చలో ఇంకా బాయ్ బాయ్ టు శ్రీశైలం శిఖరం. అన్నీ నేను అనుకుంటున్నా నాన్ స్టాప్గా అక్కడ మధ్యలో ఊరు వస్తాయి కదా మలల్ తీర్థం పోయేదానికి, అక్కడ వరకు వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బాదం కాయలు ఒక్కటే తిన్నాం. మ్యాటర్ ఏంటంటే శిఖరం దగ్గర నుంచి చూస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి బై రోడ్ రూట్ అయితే 8 kilometers ఏమో వచ్చింది. సో టెంపుల్ దగ్గర 4-5 గోపురాలు కనిపిస్తాయంట. అదే స్పెషాలిటీ. ఇది మనం లాస్ట్ టైం డోర్నాల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడి నుంచే పోయినాం. సో ఏంది వ్యూ పాయింటా. చలో ఇంకా నాన్ స్టాప్ ఏం లేదు. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 6 or 7 వరకు హైదరాబాద్లో ఉండాలి. 5 hours పడుతుంది, కానీ కొంచెం మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలి. చలో ఇంకా మళ్ళీ శ్రీశైలం డ్యామ్ దగ్గర వెళ్దాం. బాయ్ బాయ్ టు శ్రీశైలం.
అయ్యో నిన్న ఈ టైంకి కూడా ఫారెస్ట్లోనే ఉన్నాం. ఇది కథ. నిన్ననేమో 2 గేట్లు, ఇవాళ 7 గేట్లు. మొత్తం వేరే లెవెల్ ఉన్నది చూడండి ఇక. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back. చేలో ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. 7 గేట్స్ అక్కడ సైడ్ నుంచి కనిపిస్తుంది మనకి. ఆ వ్యూ చూపిస్తా. బాయ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే మనం తెలంగాణలో ఎంటర్ కాబోతున్నాం. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు బ్రిడ్జ్ క్రాస్ చేసినాం కదా. ఇది అదే బ్రిడ్జ్ మరి. అది చిన్నదా ఇది. ద వ్యూ ఆఫ్ శ్రీశైలం డ్యామ్. More, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head. ఇట్టగా గంట బట్టి అదే ట్రాఫిక్ లా తిరుక్కుంటా ఇది. వర్షం పడుతుంది అనుకోకుల్లి వాటర్. నిన్న 2 గేట్లు ఓపెన్ చేసేళ్ళు, ఇవాళ 7 గేట్లు ఓపెన్ చేసేళ్ళు. అదే మ్యాజిక్. సాక్సులు ఆడుతున్నాయి. ఓ ఓ ఓ ఓ అట్టుంటుంది మరి మనతోటి. ఆడ కూర్చొని మంచిగా ఈ లొకేషన్లో తాగుతున్నారు. ఏమి గుర్తున్నది అయ్యావు. ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇది వర్షం కాదు. అమ్మ ఏం కనిపించలేదు కాదు అయ్యా. ఇది వర్షం కాదు. వర్షం లాగానే ఉన్నది కానీ వర్షం కాదు. అక్కడ డ్యామ్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇట్లా పడుతుంది స్ప్రింకిల్స్ లాగా. అట్లా అట్లా లైక్ దట్. ఆగట్లే చూస్తానా. వర్షం పడుతుంది రయ్యా. ఇంతగానం పడుతుంది. ఇప్పుడు మాడైపోయినా వెనక నడుస్తుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం. చలో ఎంటర్ ఇంటూ నల్లమల ఫారెస్ట్. బండి 4 సార్లు ఆఫ్ అయింది ఇవాళ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ చెక్ పోస్ట్. నైట్ 9కి క్లోజ్ చేస్తారంట. 6కి అనుకున్నాక కాకపోతే 9కి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చెప్తున్నారు. చలో ఇంకా ఆల్మోస్ట్ ఘాట్ అయిపోయినట్టే. కొంచెం ఉంటుంది ఘాట్. ఇంకా అది అయిపోయిందంటే ఇంకా హైవే. డిండి డిండి. మనం మళ్ళీ ఫ్యూయల్ అయిపోతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నాం. మనం ఫుల్ ట్యాంక్ చేసినాం. మనకి హైదరాబాద్ పోయేదాకా ఏం బాధలేదు. హైదరాబాద్ అయినాక కూడా బాధలేదు. ఘాట్ అయిపోయింది. చలో గాడి దిగినామంటే ఆరామ్స్ వెళ్ళిపోతాం. ఇక
ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఆ కింద ఉన్న రోడ్డు మీద పోవాలి ఇప్పుడు. ఏందో బండి అయితే మస్తు స్మూత్ ఉరుకుతుంది, సౌండ్ రాకుండా ఉరుకుతుంది. ఏందో ఏమో ఇంత స్మూత్గా నా బండిని అయితే ఎప్పుడు చూడలే నేను. ఏమైందో తెలుసు తెలియదు నాకు కూడా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉమామహేశ్వర స్వామి టెంపుల్. తెలివి ఉన్న అదేమన్నా మా జీవితం. ఈడోడు అట్లుంటుంది పరిస్థితి. వాడు టర్నింగ్లో ఓవర్టేక్ చేస్తుండు పెద్ద మనిషి. చూప్ అయిపోయింది, ఫారెస్ట్ అయిపోయింది, ఘాటు అయిపోయింది. ఇంకా మనకి ఇంకో 130 ఏమో ఉన్నది హైదరాబాద్. మన రూమ్కి 160 ఏమో ఉన్నది. తెల్లసివే చుట్టూ తిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. దాయి కదా ఎంత కొంచెం తగ్గుతుంది. ఇక అయిపోయా. వెల్కమ్ టు నార్మల్ రోడ్. చలో ఇంకా మనం డైరెక్ట్ హైదరాబాద్లోనే వెళ్దాం. ఫైనల్లీ వీఆర్ ఎట్ డిండి ప్రాజెక్ట్. సేమ్ నిన్నటంతానే ఉన్నాయి. యో 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 యో. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my. చూడండి మన జర్నీలో అంటే ఫారెస్ట్ టోల్గేట్లు కాకుండా నార్మల్ మన టూర్ వచ్చేది ఫస్ట్ ఇది. దీని తర్వాత కడతాలో ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుందా ఏమో నాకు కూడా తెలియదు. కోనేటిపురం. పవర్ గ్రిడ్ చూడండి పెద్ద ఉన్నది. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే మనకి కల్వకుర్తి వస్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్కి అంటే ఆరాంఘర్ ఎక్స్ రోడ్కి ఎంత అంటే ఒక 110 కిలోమీటర్స్ ఉన్నది. 2.5 hours చూపిస్తుంది. చూడాలి ఎంతసేపట్లో వెళ్తాం. వాడు మన జర్నీలో సెకండ్ టోల్గేట్ వితౌట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్. అవైతే చాలానే ఉన్నాయిలేండి. ఇంకొక 48 కిలోమీటర్స్ అయితే హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్కి 48 కిలోమీటర్స్, ఓవరాల్కి ఇంకొక 30 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్లో మనం వెళ్ళిపోతాం హైదరాబాద్కి. అంటే ఓవరాల్లో కూడా అడుగు పెడతాం. అట్లుంటుంది మనతోటి. కడతల్ 2 కిలోమీటర్స్ 48 కూడా కాదు 46. కడతల్ వెళ్ళిందంటే 44. స్పీడ్ బ్రేకర్ తెలియకుండా ఉన్నది. అట్లుంటుంది మరి మనతోటి. డైరెక్ట్ ఇంకా ఓఆర్ఆర్ఏ తుక్కు కూడా వెళ్ళిందంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ రీచ్ టు హైదరాబాద్. ఇంకా ఈ వీడియోకి అయితే తింటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్స్. స్టంటేజ్